ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్ళు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక కని విని ఎరుగని విచిత్రాలు చూస్తున్నాం. ఏఐని ఉపయోగించి మరణించిన గాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. ఇప్పుడు నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని మళ్లీ తెరపై చూపించారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్ చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నారాయన. తెలుగులోనూ ఇతను నటించిన పలు సినిమాలు డబ్బింగ్ మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 41 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగగుడి అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శక నిర్మాతలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే మారిగల్లు అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్ ని ఈ సిరీస్ లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూరవర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గాని పునీత్ కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ G5 ఓటీటీలో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయ్యి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.